హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి హెచ్ఈఎఫ్ అనమాట. అంటే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆవడి అనమాట, తమిళనాడు స్టేట్లో అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి 1850 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 28 జూన్ 2025, ఇంకా 19 జూలై 2025 ఇది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మన వేకెన్సీలో వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ అనమాట పోస్ట్ నేము, అలాగే బ్లాక్ స్మిత్ ట్రేడ్ అనమాట ఒక 17 దాకా ఉన్నాయి, కార్పెంటర్ 4 దాకా ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ ఒక 186 దాకా ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రో ప్లేటర్ ఒక 3 ఉన్నాయి. ఇంకా కూడా జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్లో కూడా మనకి ఎలక్ట్రీషియన్లో ఒక 12 ఉన్నాయి, అలాగే ఫిట్టర్ జనరల్ 23, ఫిట్టర్లో కూడా ఎలక్ట్రానిక్స్లో ఒక 7, మెకానిస్ట్లో ఒక 21, వెల్డర్లో ఒక 4, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్లో ఒక 668 దాకా ఉన్నాయి అనమాట. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఏవివి ప్లస్ ఇంకా ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్, అలాగే ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్లో కూడా ఉన్నాయి వేకెన్సీస్. అలాగే జూనియర్ టెక్నీషియన్లో మన హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్, అలాగే మెకానిస్ట్లో ఉన్నాయి, అలాగే ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అనమాట, అలాగే పెయింటర్, రిగ్గర్, శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్, వెల్డర్ అన్నిట్లో కూడా ఉన్నాయి అనమాట ఈ వేరియస్ ట్రేడ్స్లో. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఐటీఐ అయితే కావాలి, అంటే ఎన్ఈసి ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉంటే కనుక ఆ యొక్క ట్రేడ్కి సంబంధించిన వాటిల్లో దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మనకి ఇక్కడ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ఉందన్నమాట. వాళ్ళకైతే ఐటీఐ లేకపోయినా 10th పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2 years క్రెయిన్ ఆపరేటర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు దానికి. ఇంకా కూడా మనకి రిగ్గర్కి సంబంధించి కూడా 10th పాటు 2 years ఎక్స్పీరియన్స్ కనుక లోడింగ్ అన్లోడింగ్లో ఉంటే కనుక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉంటే ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా కూడా టెక్నికల్గా అప్లై అయితే చేసి, అంటే 10th with 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక రెగ్యులర్గా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ అనమాట, దానికి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు ఈ యొక్క బ్లాస్టింగ్లో కనుక మీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మన పైన చెప్పినటువంటి ఒక క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఐటీఐ 10th అవి 65% అడుగుతున్నారు అనమాట. క్యాండిడేట్ షాల్ ప్రాసెస్ మినిమం 65% మార్క్స్ ఇన్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక ఒక 60% సరిపోతుంది. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 35 years అనమాట, 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 40 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కనుక 38 దాకా. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీరు కనుక అప్రెంటిస్ కనుక చేసి ఉంటే, మీరు ఎక్స్ అప్రెంటిస్ అయి ఉంటే కనుక మీరు 2 సంవత్సరాలు అప్రెంటిస్ చేసి 2 సంవత్సరాలు మీకు రిలాక్సేషన్ మీకు అదనంగా వస్తుంది. 1 సంవత్సరం అయితే 1 సంవత్సరం ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. ప్లస్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను మీకు కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి 21,000 రూపీస్ శాలరీతో పాటు మీకు ఐడిఏ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మన స్పెషల్ అలవెన్స్ అదర్ అలా ఇవైతే ఉంటాయి. ప్లస్ దాంతోపాటు నెలకు ఒక 3,000 రూపీస్ అదనంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెడికల్ వాటి కింద అనమాట గ్రాట్యుటీ అయితే ఉంటుంది. ప్లస్ అలాగే అకామిడేషన్ గురించి కూడా ఉందన్నమాట. ఆ ఎంగేజ్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ అరేంజ్ అకామిడేషన్ ఫర్ స్టే ఆన్ దేర్ ఓన్ అనమాట. జనరల్గా అయితే మీ యొక్క అకామిడేషన్ మీరే చూసుకోవాలి. అయితే ఇక్కడ క్వార్టర్స్లో కనుక మీకు అవైలబుల్ ఉంటే కనుక మీకు అక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక వీళ్ళు కనుక మీకు అకామిడేషన్ ఇవ్వకపోతే మీకు హెచ్ఆర్ఏ ఇస్తారనమాట, అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి. గత అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎవరికి ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనకి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 300 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అనే ఒక బటన్ ఉందన్నమాట, దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. 10th మెమోస్ ప్రకారం మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎన్ఏసి అంటే మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్, లేదంటే కనుక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ మీకు ఏ ట్రేడ్లో మీరు చేశారో, సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ఫౌండరీ మెన్, బ్లాక్ స్మిత్, ఇంకా మెకానిస్టా, వెల్డర్, జీఈనా ఏంటనేది
ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. 10th క్లాస్ బేస్డ్ కూడాను ఇక్కడ కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. 10th ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇదైతే ఓన్లీ ఫర్ 10th క్లాస్ వాళ్ళకి. అట్లాగే ఇక్కడ మన రిగ్గర్ కూడా అన్నమాట, రిగ్గర్ కూడా 10th క్లాస్ వాళ్ళకి, మిగతావన్నీ కూడాను ఐటీఐ వాళ్ళకి అనమాట. సో మీరు సపోజ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఇది ఏదో ఒకటి సపోజ్ మెకానిస్ట్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే సో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు అనేది అదే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు సపోజ్ నేను మెకానిస్ట్ ఇచ్చాను, మెకానిస్ట్ ఇస్తే మీరు జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్ మెకానిస్ట్కి కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్ ఇస్తే కనుక ఇక్కడ మీరు జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి అలాగే ఎగ్జామినర్ ఎలక్ట్రీషియన్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇది ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను సెలెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్ని సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 0, 1, 2, 3 అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అయితే పెట్టచ్చు అనమాట. కొన్నిటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారా, మిగతాడికి అవసరం లేదా. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ యూఆర్ఐ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సపోజ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండే హాస్పిటల్ లేకపోతే నో పెట్టుకోవాలి. ఇంకా కూడాను హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఎక్వైర్డ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసి కనుక మీకు ఉంటే, అప్రెంటిస్ సర్టిఫికేట్ కనుక ఉంటే 60% మార్క్స్తో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. ప్లస్ ఇందాక చెప్పినట్టుగా దీనికి మనకి 35 ఇయర్స్ అనమాట ఏజ్ అనేది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఏజ్ మొదటి ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఏజ్ అనేది 19/7/2025కి చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అని. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ మీ 10th మెమోస్లో అయితే ఉంటాయి, ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, ఈమెయిల్ ఐడి కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు పైకి రావాలన్నమాట. పైకి వచ్చేస్తే ఇక్కడ సెలెక్ట్ అప్రెంటిస్షిప్. సపోజ్ మీరు ఈ యొక్క హెచ్ఈఎఫ్లో కనుక అప్రెంటిస్ అంటే హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో కనుక మీరు ట్రేడ్ అప్రెంటిస్ చేస్తుంటే గతంలో ఎక్స్ అయ్యంటే ఇది తీసుకోవచ్చు. లేదంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్ అప్రెంటిస్ చేస్తుంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ సంబంధించిన వాటిలో ఇది తీసుకోవాలి. లేదంటే జనరల్గా 10th క్లాస్ వాళ్ళు కానీ ఇంకా ఐటీఐ వాళ్ళు అప్రెంటిస్ మీద అప్లై చేస్తూ ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీరు ఒక అప్రెంటిస్ కనుక చేస్తుంటే మీరు సపోజ్ మీరు ఎన్ని నెలలు చేశారు, 1 సంవత్సరం అయితే 12, 2 సంవత్సరాలు అయితే 24 సెలెక్ట్ చేసుకోవాలి. లేదా 0 అయితే 0 అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇలాగైతే తీసుకోవాలి. అలాగే సెలెక్ట్ సెకండ్ ప్రిఫరెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో నేను ఐటీఐ చేశాను, లేదంటే అక్కడ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకుని నాకు 2 పోస్టులు నాకు వచ్చినాయి అనమాట. అంటే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అలాగే ఎగ్జామినర్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతాం కాబట్టి ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. సో అక్కడ మనం ఒక జూనియర్ టెక్నీషియన్ ఇచ్చాను కాబట్టి ఎలక్ట్రీషియన్, ఇక్కడ ఎగ్జామినర్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సెకండ్ ప్రిఫరెన్స్ కింద మనం వేరే అప్లికేషన్ పెట్టక్కర్లేదు, ఒకటే అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సర్వీస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇలాగా కిందకైతే వచ్చేసేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన సెకండ్ ఐడెంటిఫికేషన్ అంటే సెకండ్ మోల్స్ అనమాట, విజిబుల్ మోల్స్ ఏదైనా ఉన్నాయో అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. అంటే 2 అయితే ఎంటర్ చేయాలన్నమాట, పుట్టుమచ్చలు. ఒకటి ఇక్కడ ఎంటర్ చేసాం, ఒకటి ఇక్కడ అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట. నో రిక్వెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్టర్ సబ్మిషన్ విల్ బి కన్సిడర్డ్. సో ఇక్కడ ఎస్ అనాలి. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ అప్లికెంట్ లాగిన్ ఉందన్నమాట, లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి మెసేజ్ వస్తుంది, ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. లాగిన్ అయితే మనకి ఇక్కడ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పే అప్లికెంట్ ఫీజు అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనకి కార్డ్స్ వచ్చాయి, అలా యూపీఐ పేమెంట్స్, క్యూఆర్ ఏదో ఒక దాంతో మన ఫీజు అయితే పే చేసుకోవాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అయితే పే చేయాలి.
ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చి మీకు రిలీజియన్ ఎంటర్ చేయాలి, అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా మ్యారీడా ఏంటి అనేది చేసుకోవాలి. 10th క్లాస్ సంబంధించి బోర్డు అనమాట, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఏంటని, స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అట్లాగే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ కనుక గ్రేడ్ సిస్టంలో ఉంటే పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. సపోజ్ 8.5 ఇంటూ 9.5 అయితే అలాగా ఆటోమేటిక్గా అయితే చేసుకోవాలి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిస్, మీరు ఇచ్చినటువంటి యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎన్ఏసీనా ఎన్టీసీనా ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎన్ఏసీకి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ అండి, ఎన్ని సంవత్సరాలు అంటే ఇక్కడ మన మంత్స్ అనమాట. అంటే మనం 24 నెలల 12 నెలలు ఎంటర్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎన్ఏసీ పాసింగ్ అనమాట, ఎప్పుడు కంప్లీట్ అయింది, మ్యాక్సిమం మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా, సర్టిఫికేట్ నెంబర్, ఎన్ఏసీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే ఇక్కడ మీరు ట్రేడ్ సంబంధించి అనమాట, నేషనల్ లేకపోతే స్టేట్ ట్రేడింగ్ దీనికి సంబంధించి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా వచ్చింది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ ఎన్టీసీ ఎస్టీసీ మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది సపోజ్ ఇలాగా ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు కనుక జాబ్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ ఈపీఎఫ్ కనుక మీకు ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టచ్చు అనమాట. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. అడ్రస్ అనమాట, పర్మనెంట్ అడ్రస్, స్ట్రీట్ నేము, అలాగే ఇక్కడ డోర్ నెంబర్ అనమాట. అలాగే విలేజ్, సిటీ, తాలూకా ఎంటర్ చేయాలి. స్టేట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. సపోజు ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది, సేవ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ అప్లికెంట్స్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ ఫార్మాట్ 50 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ అదేవిధంగా, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడాను అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఆధార్ కార్డు అనమాట 2 MB వరకు పీడిఎఫ్, పాన్ కార్డు 2 MB వరకు పీడిఎఫ్, అలాగే కేటగిరీ సర్టిఫికెట్ అనమాట ఎవరికైతే అప్లికబుల్, SC ST OBC EWS. అదైతే మనకి OBC EWS మాత్రం మనకి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే, అదే సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే రిలవెంట్ NAC అప్రెంటిస్ సర్టిఫికెట్, అలాగే ఎన్టీసీ ఉంటే ఎన్టీసీ, ఎస్టీసీ అయితే ఎస్టీసీ, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనమాట. అది మరి ఫస్ట్ పేజ్ అనమాట, ఫోటో ఉన్నది అప్లోడ్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్. ఇంకా కూడా ఇక్కడ లాక్ చేసి తర్వాత అయితే మనం ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనమాట, అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.